ఈరోజు ఇడ్లీ పిండితో గుంత పొంగనాలు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూడబోతున్నాము. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. గుంత పొంగనాలు చేసుకోవడానికి మనము ఇడ్లీ పిండి తీసుకుంటున్నాము. ఇడ్లీ పిండి కొంచెం గట్టిగా ఉంది అంటే కనుక కొంచెం వాటర్ పోసుకోండి. ఇప్పుడు మన వీడియోలో చూపిస్తున్నాం కదండి, ఈ విధంగా ఉండాలి పిండి అనేది. ఇందులో మనం సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని కొద్దిగా ఉప్పు, వంట సోడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. మనము ఈ వీడియోలో చూపిస్తున్నాము కదండి, ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేయండి. ఇప్పుడు గుంత పొంగనాలు ప్యాన్ ఉంది కదండి, అది మనము స్టవ్ మీద పెట్టి బాగా వేడైన తర్వాత అందులో కొద్దిగా ఆయిల్ వేసి ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఈ గుంతల్లో పోసుకోవాలండి. గుంత పొంగనాలు ఎలా చేసుకోవాలో మీ అందరికీ తెలుసు కాబట్టి కొంచెం ఫాస్ట్గా తీసేస్తున్నాను వీడియోని. మన ఛానల్ని ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇప్పుడు ఈ గుంత పొంగనాలని మరోవైపుకి తిప్పుకుంటున్నాను. ఎప్పుడు ఇడ్లీలు దోశలే కాకుండా గుంత పొంగనాలు కూడా వేసుకొని తినండి, చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఇందులో మనం కూరగాయలు కూడా వేసుకోవచ్చు. వెజిటేబుల్స్ వేసుకోవడం వల్ల పిల్లలు కూడా ఇష్టంగానే తింటారండి. మనము ఇడ్లీ పిండితో చేసాం కదండి గుంత పొంగనాలు. ఈసారి ఇడ్లీ పిండితో కాకుండా మనము గుడ్లతో కూడా చేసుకోవచ్చు అండి. గుడ్లు పగలగొట్టి పోసుకొని అందులో మనము ఎర్రగడ్డలు, టమోటాలు, ఇంకా వెజిటేబుల్స్ ఏమన్నా కూడా వేసుకొని మనం ఈ గుంత పొంగనాలు అనేది చేసుకోవచ్చు. టేస్ట్ కూడా బాగుంటుంది, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. వీటిని నేను వేరే ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు మనము దీనికి చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. కడాయిలో ఆయిల్ పోసుకొని జీలకర్ర, అలాగే మనము కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డలు వేసుకోవాలండి. అందులో కొద్దిగా పచ్చిమిరపకాయలు కూడా వాడుకోవచ్చు, లేదు అంటే ఎండుమిరపకాయలు కూడా మనము వేసుకోవచ్చండి. ఈ మూడింటిని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా అల్లం ముక్కలు వేసుకుంటున్నాను. అల్లం వేయడం వల్ల మనకు టేస్ట్ కూడా బాగుంటుందండి. బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం కొత్తిమీర వేసుకుంటున్నాము. కొత్తిమీర వేసుకున్న తర్వాత మనం ఇందులో కొద్దిగా చింతపండు కూడా వేసుకుంటున్నామండి. చింతపండు వేసుకోవడం వల్ల పులుపు వల్ల మనకు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ముందుగా వేయించి పెట్టుకున్న వేరుశనగ పప్పుల్ని పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించి పొట్టు తీసి పెట్టుకున్నాం కదండి వేరుశనగ పప్పును ఇందులో వేసుకోవాలి. అలాగే మనం ఇందాక ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కదండి, వాటన్నిటిని ఇందులో వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలండి, తగినంత ఉప్పు వేసుకొని. అంతే అండి, మనకు చట్నీ అనేది రెడీ అయిపోయింది. మనం ఈ చట్నీని తాలింపు పెట్టుకోవాలి. అంతే అండి, గుంత పొంగనాలు చట్నీ అనేది రెడీ అయిపోయింది. ఈ రెండు కాంబినేషన్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.